ఫలములను ఆశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దిన వాక్య భాగంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథంలో నుండి 17వ కీర్తన చదువుకుందాం. దావీదు ప్రార్థన అని పైన వ్రాయబడి ఉంది. మొదటి వచనం చూస్తే, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. ఆలకిస్తారు. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ కాన్ఫరెన్స్లో ఈ ప్రార్థన ఎంతో ఘనముగా జరిగించారు తండ్రి. స్తోత్రాలు. ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ కూడా బహుగా దీవించండి. ఏ అంశముల నిమిత్తం వారు ప్రార్థిస్తూ ఉన్నారో వాటి విషయంలో మీరే గొప్ప కార్యములు జరిగించండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. అందరికీ ప్రైజ్ లాడమ్మా. బాసా మార్నింగ్గా ఫోన్ చేస్తున్నారటి? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మెయిల్ చెక్ చేశారా? లేదు సార్, ఇంకా చూడలేదు సార్. సరే, మీకు ఒక గుడ్ న్యూస్. చెప్పండి సార్. మీకు విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. అవునా సార్? థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా, కొన్ని రోజుల్లో వెళ్ళవలసి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, ఉంటాను సార్. థ్యాంక్ యూ. సారా, ఇలా రా ఒకసారి. వస్తున్నానండి. ఏంటండి పిలిచారు? మనకి ఇక్కడ నుంచి విజయవాడ ట్రాన్స్ఫర్ వచ్చింది, అలాగే ప్రమోషన్ కూడా వచ్చింది. అవునా? దేవునికి స్తోత్రం. అయితే ఈసారి నుంచి మా అమ్మోళ్ళ దగ్గర ఉండొచ్చండి మనం. అవును, మీ అమ్మవాళ్ళ దగ్గరలోనే మనం ఫ్లాట్ తీసుకుని ఉండొచ్చు. అమ్మా, ఈయన గారికి విజయవాడ ట్రాన్స్ఫర్ అయిందమ్మా. అవునా? చాలా మంచి వార్త చెప్పావు. ఈసారి మీ ఇంటికి రావడానికి పెద్ద ఇబ్బంది పడక్కర్లేదమ్మా. నిజమే. మరి ఇంటికి ఎప్పుడు బయలుదేరుతున్నారు? ఏండి, మనం ఎప్పుడు వెళ్తున్నాము? ఇంకో 2 రోజుల్లో బయలుదేరదాం. అక్కడికి వెళ్ళి ఫ్లాట్ అది చూసుకోవాలి కదా. ఓకే, సరే, జాగ్రత్తగా రండి. ఉంటాను. సరే అమ్మా. యారా, నువ్వు లోపలికి రావా? ఇది బెడ్రూమ్, ఇది కిచెన్, ఇది వరండా. ఇల్లంతా బాగుంది కదా.
సారా ఏడు వీడు? వీడికి ఎక్కడుంటే అక్కడ ఉండడం అలవాటు అయిపోయింది. పిలుస్తానుండండి. చాలా బాగుందండి. ఏండి వస్తున్నా. ఇక్కడ ఏదో చర్చ్ ఉన్నట్టుందండి. అవునా? ఎక్కడ? పాటలు వినిపిస్తున్నాయండి. ఆదివారం నుండి ఈ చర్చికి వెళ్ళిపోదామండి. తప్పకుండా. అమ్మా, ఏంట్రా? కింద కూడా చర్చ్ ఉన్నట్టుంది, నేను చూసొస్తాను. సరే చూసిరా. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బాబు. ఎవరి కాలమ్మా? అది చర్చ్ చూడటానికి వచ్చానండి. సరే చూడండి. వాడేడి? చర్చ్ చూస్తున్నాడండి. ఏమే లేట్ అవుతుంది, వాడిని త్వరగా రమ్మని చెప్పు. సరే అండి.
బాబు దా వెళ్దాం. అప్పుడే 7 అయిపోయిందా? ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఏ నాన్న అలాగున్నా? ఏం లేదు మమ్మీ, సిలువ గుర్తేయండి. ఇంతవరకు 3 ఇంటర్వ్యూలు ఫేస్ చేసావు. ఈ ఇంటర్వ్యూ అయినా చక్కగా పర్ఫామ్ చేసుకునిరా. సరే డాడీ, సరే. బాబు ఇంటర్వ్యూ ఏమైందమ్మా? ఎరా ఎలా జరిగింది ఇంటర్వ్యూ? బాగానే జరిగింది డాడీ, సెలెక్ట్ అయ్యాను. ఓకేనా? చాలా మంచి వర్క్ చెప్పావు. కానీ నాకు జాబ్ చేయాలని లేదండి. అదేంటి జాబ్ చేయవా? మరి ఏం చేస్తావు? ఏంట్రా మాట్లాడకుండా బొమ్మలాగా నించున్నా? అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. సువార్త చేయాలనుకుంటున్నాను డాడీ. సువార్త చేయడానికి చాలామంది ఉన్నారు. ముందు నువ్వు నీ ఫ్యూచర్ ఏంటో తెలుసుకో, అప్పుడు సువార్త కోసం ఆలోచిద్దాం. అయినా అదేమీ నీకు తిండి పెట్టదు. బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. అయినా మనం ఈ పొజిషన్లో ఉండడానికి, సొసైటీలో మనకింత పేరు రావడానికి నేను చేస్తున్న జాబ్ మాత్రమే. ఓకే? నిజమే డాడీ, సువార్త కోసం పిలబడిన వారు చాలామందే, కానీ ఆ సువార్త చేయడానికి ఏర్పరచబడిన వారు కొద్దిమందే. ఇదేదో తిండి పెడుతుందనో డబ్బులు వస్తాయనో కాదు డాడీ, దేవుని కోసం తెలియని వారికి తెలియచెప్పడం. ఇంతకీ ఫైనల్గా నువ్వు ఏం డిసైడ్ అయ్యావు? సువార్త అందని మారుమూర గ్రామాలకు వెళ్ళి సువార్త చేయాలనుకుంటున్నాను.
బాబు, ఓయ్ బాబు, లేకు, స్టాప్ వచ్చింది. ప్రేమగల దేవా, నీకు వందనాలు. రాత్రి అంతా కాపాడారు. ఇప్పుడు నీ సువార్త నిమిత్తం వెళుచున్న నాకు సహాయం చేయండి. ఆమేన్. అమ్మా, ఇది దేవుని వాక్యం అమ్మా, చదవండి. నిజ దేవుణ్ణి తెలుసుకోండి. ఆయన మీ జీవితాలు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా. అమ్మా, మీరు మీ కుటుంబం దేవుణ్ణి తెలుసుకున్నారా? ఈ పత్రికను చదవండి. మీ కుటుంబాన్ని మార్చుకోండి అమ్మా. అలాగే విశ్వాసంతో ప్రార్థించి ఆయన్ని మహిమపరచండి అమ్మా. కావాలి బాబు? నేను పట్నం నుండి వచ్చానమ్మా. నాకు 2 రోజులు ఉండడానికి చోటిస్తారా? ముక్కు మొహం తెలియనట్టు ఇల్లు ఎలాగెత్తారు బాబు? ఎల్లు బాబు, ఎల్లు. ఎవరక్క? ఎవరు కావాలంట? ఆ బాబు ఎవరో సిటీ నుంచి వచ్చారంట అక్క. ఇల్లు కావాలంటున్నారు. బాబు ఇలా రా, ఒకసారి ఇలా రా. ఎవరు కావాలా బాబు? ఎక్కడి నుంచి వచ్చావు? నేను పట్నం నుండి వచ్చానమ్మా. మరి ఇక్కడ ఏం పని నీకు? మీ ఊరు చూడడానికి వచ్చానమ్మా. సరే బాబు, ఈ పాకలో మా పిల్లలు ఉన్నారు, వాళ్ళతో పాటు మీరు ఉండండి. సరే అమ్మా, చాలా వందనాలు.
అక్క ఇందాకలు ఏమైంది అనుకుంటున్నావు? ఆ రాజు మన ఇంటికి వచ్చాడు ఆ కుర్రోడు కోసం. ఓ శుభమ్మ, ఇలారా. మీ ఇంట్లో ఎవరు ఉంటున్నారంట కదా, వాడు మన ఊరిని మత మార్పిడి చేస్తున్నాడు. ఇవన్నీ తెలిసే వాడిని మీ ఇంట్లో ఉంచుతున్నావా? త్వరగా పంపించండి వాడిని. నేను ముందే చెప్పాను వచ్చిన వెంటనే పంపించేయమని, నువ్వు నా మాట వినలేదు. అతను అలా చేస్తాడని నాకేం తెలిసే. అర్జెంటుగా అతను పంపించేయి. ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందా? ఇప్పుడే వెళ్ళిపోమని చెప్తాను. ఓ బాబు బయటకు రాలు. 2 రోజులు ఉంటానని చెప్పి 5 రోజులు ఉన్నావు. ఊరు చూస్తానని చెప్పి ఏసు అంటే ఏసు కోసం చెప్పడానికి వచ్చావా? వెళ్ళిపో, మా ఇంట్లోంచి వెళ్ళిపో. అందరికీ వందనాలు. నేను ఇక్కడికి కొన్ని సత్యాలు చెప్పడం కోసం వచ్చాను. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా నిశ్శబ్దంగా ఉండండి. యేసుక్రీస్తు వారు మతం కాదు, ఆయన నిత్యత్వానికి మార్గం. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నట్టు ద్వారా ఒక వ్యక్తి తన జీవితానికి ఉన్న పరమార్థాన్ని తెలుసుకుంటాడు. అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నాం, ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఎలా జీవించాలి, శాంతి సమాధానాలతో ఎలా బ్రతకాలో యేసుక్రీస్తు వారు అద్భుతమైన వంటి బోధనలను ఈ ప్రపంచానికి అందించారు. దేవుడు అనేవాడు పరిశుద్ధుడు. కనీసం పాపం కూడా తన ఊహంలోనికి రానివ్వడు. కనీసం పాపము కూడా చూడలేనటువంటి పరిశుద్ధుడు ఆయన. ఆ పరిశుద్ధుని యొక్క సన్నిధానంలో మనం ఉండాలన్నా, ఆ పరిశుద్ధుని యొక్క సింహాసనం దగ్గర మనం ఉండాలన్నా, ఆ పరిశుద్ధుని యొక్క రాజ్యంలో మనం ఉండాలన్నా మనిషిలో ఏ పాపం ఉండకూడదు. ఆ పాపంతో దేవుణ్ణి చూడలేరు. అందుని బట్టి దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. రెండవదిగా లేఖనాన్ని పరిశీలిస్తే ప్రకటన 1వ అధ్యాయము 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని రాయబడి ఉంది. దీని యొక్క అర్థం ఏమిటంటే ఆయన మృతుడైతిని గాని యుగయుగములు సజీవుడుగా ఉన్నాడు. పాతాళం అనగా నరకము. నరకము యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఇది మనం గ్రహించాల్సిన విషయం. ఎవరూ కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మీరందరూ, సమాజము, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్య అంశము నా యేసే మార్గము, సత్యము, జీవము అని మీరందరూ తెలుసుకోవాలి. వందనాలు. అయితే శబ్దం వస్తుంది. ఎవరైనా
సంతోష్, నువ్వేంట్రా ఇక్కడ? ఆ విషయాన్నే నేను నిన్ను అడగలరా? నేను ఎక్కడున్నాను రా? మా ఇంట్లోనే ఉన్నావురా. అసలు నాకేమైందిరా? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సువార్త అందిన వారికి సువార్త తెలియజేయడానికి వచ్చాను రా. అంతలో ఇలా అయింది. ఇక్కడ ఉన్నవారు అందరూ కఠినాత్ములే. నీ మాట వినేవారు ఒక్కడు కూడా లేరు. అలాంటి వారికే కదరా సువార్త చేయాలని నిర్ణయించుకున్నది. మొదటి సమూయేలు గ్రంథాన్ని పరిశీలిస్తే దావీదు భక్తుడు తన యొక్క కష్టకాలంలో, శ్రమల కాలంలో శత్రువులు తనని తరుముతున్నప్పటికీ కూడా తనని నియమంగా పెట్టుకున్న దేవుణ్ణి ఏ సందర్భంలో కూడా విడిచిపెట్టలేదు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారండి? సమస్తము దేవునికి మహిమ కలుగును గాక. వస్తానండి. వందనాలు. ఎక్కడికి భయ్యా? ఎదురుగా ఉన్న గ్రామానికి భయ్యా. ఆ గ్రామం పేరేంటి భయ్యా? లాగరే అనుకుంటా. సరే ఇక్కడనా? ఆ గ్రామంలో పనేంటి భయ్యా? క్రీస్తు సువార్త ప్రకటించడానికి భయ్యా. ఆ గ్రామంలోనా? నీకు ఈ విషయం తెలీదా? ఏమైంది భయ్యా? ఎవడరా నువ్వు? బ్రదర్, నేను దేవుడి యొక్క మాట తెలియజేయడానికి వచ్చాను. దేవుడు లేడు, ఎవడూ లేడు. అలా అనవద్దు బ్రదర్. దేవుడి మాట చాలా విలువైనది. నేను దేవుడి మాట తెలియజేసి ఇక్కడి నుంచి వెళ్తాను. దేవుని కోసం చెప్తావా? రారా రా. పెద్దయ్యా, పెద్దయ్యా, మన ఊరికొచ్చి మత మార్పిడి చేస్తున్నాడయ్యా. సరైన గుణపాఠం చెప్పు పెద్దయ్యా. నా ఒక్కడికే కాదు, నాలా ఇలా చాలామంది మీలాంటి వారి వల్ల హతులవుతున్నారు. కానీ ఒకానొక దినమున తీర్పులో ప్రతి నాలుక ఒప్పుకుంటుంది ఆయనే నిజమైన దేవుడు అని. దేవుడి సేవకుల్ని మనం గౌరవిద్దాం. ఈ లోకమైతే శాశ్వతం కాదు. పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు కూడా తెలుసుకోండి అయ్యా. చూసావా భయ్యా, ఆ ఊరి యొక్క కట్టుబాట్లు, సిద్ధాంతాలు ఎంత భయంకరంగా కనిపిస్తున్నాయో. అయినా సరే ఆ గ్రామానికి వెళ్ళి యేసు గురించి చెప్పాలనుకున్నావా భయ్యా? ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా పర్లేదు బ్రదర్. ఆయన కోసం చెప్పడం మాత్రం మానను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.
దేవుని సేవకులు ఎంతో ధైర్యంగా వెళ్తున్నారు. తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్తున్నారు. అంటే యేసుక్రీస్తు ద్వారా ఏదో మార్గం ఉందని తెలుస్తుంది. అమ్మా, ఈ కరపత్రం తీసుకోండి అమ్మా. ఎల్లవయ్య ఎల్లు, కరపత్రం వద్దు ఏమవద్దు. అమ్మా, దేవుని వాక్యం మాకేం అవసరం లేదమ్మా. అమ్మా, ఇందులో యేసయ్య మాట ఉందమ్మా, తీసుకోండి అమ్మా. ఆ యేసయ్య మాటలొద్దు ఏమొద్దు. బాబాయ్ గారు, మీకు దేవుని కోసం తెలుసా? బాబు, మాకు దేవుడి కోసం తెలుసు, దెయ్యం కోసం కూడా తెలుసు. ఇంకెలాంటివి పట్టుకొని ఎప్పుడు మా ఇంటికి రాకండి. అయ్యో, వీళ్ళకి ఎంత చెప్పినా అర్థమయ్యేలా లేదే. ఈసారి యవనస్తుల దగ్గరికి వెళ్ళి సువార్త చేస్తా. అరే, ఎవర్రా ఇతను ఇలా వస్తున్నాడేంటి? ఎవరై ఉంటారా? ఏమో, ఎవరికి తెలుసు. రానేంట్రా వాడిని అడుగుదాం. ఏం మాట్లాడకుండా వచ్చేస్తున్నాడేంట్రా? ఎవరయ్యా నువ్వు? ఎవరు? బ్రదర్స్, మీ అందరికీ ప్రేమ అంటే ఏంటో తెలుసా? అయ్యి బాబాయ్, ప్రేమ కోసం మాకేందుకు తెలియదండి. ఆడు ప్రేమించే అమ్మాయి పేరు లక్ష్మి, మా ఊరు ప్రేమించిన అమ్మాయి పేరు శాంతి. వీడి గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే మా ఊరు ప్రేమించడు కాబట్టి. ఆ ప్రేమ కోసం కాదు, యేసయ్య ప్రేమ అంటే ఏమిటో తెలియజేస్తాను.
ఏసే ప్రేమ ఏంట్రా? ఏసే ప్రేమ ఏంట్రా? కొత్తగా ఉంది, నేను ఎప్పుడు వినలేదు. ఇదేమన్నా కొత్త ప్రేమేమో. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన నిత్యుడకు తండ్రి, సమాధానకర్త. ఆయన ప్రేమై ఉన్నాడు. ప్రేమ అనుకుంటున్నారు కానీ ఈ లోకంలో ఉన్న ప్రేమ కాదు మనకు కావాల్సింది, దేవుని యొక్క ప్రేమ. మనందరినీ రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు ఇవి దేవునికి సంబంధించినవి కాదు, లోకానికి సంబంధించినవి. కాబట్టి మనము మన యొక్క ప్రవర్తనను, మన యొక్క నడవడికను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన ప్రేమ స్వరూపి కనుక మనమందరం దేవుని యొక్క ప్రేమలో నడుచుకోవాలి. రే పెద్దయ్య చెప్పాడు కదరా, ఇలాంటి వాళ్ళు ఊళ్ళోకి వస్తే చెప్పమని. రండి చెప్తాం. పెద్దయ్య నమ్మద్దన్నాడంటే వీళ్ళలో ఏదో మర్మం ఉందిరా. మీరు వస్తారా రారా? మేము రారా. నేను వెళ్తానైతే. రేపు ఒకసారి అన్నిని కలుద్దాం రా. ఈ విషయం ఎలాగైనా పెద్దయ్యతో చెప్పి పెద్దయ్య దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలి. ఏంట్రా సంగతి? అయ్యా మన ఊర్లోకి మళ్ళీ ఇంకొకడు వచ్చాడు. ఎవడ్రా? అదే అయ్యా, మొన్న మన ఊరిని మార్చడానికి వచ్చాడు కదా, అలాంటోడు ఇంకొకడు వచ్చాడయ్యా. చూడండి రాడు సంగతి ఏంటో. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఇంత క్రూరులైన వారి యొద్ద నన్ను 2 సంవత్సరాలుగా నడిపిస్తున్నందుకే స్తోత్రము ప్రభువా. నీ కొరకు జీవితం జీవించడానికి నీవిచ్చిన భాగ్యం కొరకు స్తోత్రం, వందనాలు ప్రభువా. వాడు ఎక్కడోడో, ఎక్కడి నుంచి వచ్చాడో నా గ్రామాన్ని మార్చేసి మత మార్పుడు కూడా చేస్తున్నాడు. వాడిని ఇలాగే వదిలేస్తే నా మాట ఎవరో వినరు. కాబట్టి ఈయన మొదట్లోనే తీసేయాలి. అన్నా, ఈ గ్రామాన్ని నువ్వే రక్షించాలన్నా. దేవుని నమ్ముకోకుండా చాలా మంది ఉండిపోతున్నారు. అవునన్నా. ఇలాగనియా ఇక్కడ అందరూ ఉంటారన్నా. వందనాలండి. ఏసైనా తెలుసుకోండి. అటు కూడా వెళ్దాం. అందరికీ చెప్పామన్నా, అందరితోటి మాట్లాడాం. అందరూ మనకు సపోర్ట్గానే ఉంటానన్నారు. వందనాలమ్మా. యేసుక్రీస్తుని నమ్ముకోండి, ఆయనే నిజమైన దేవుడు. వందనాలమ్మా. యేసయ్య ప్రేమను తెలుసుకోండి అమ్మా. బాగా తగలపెట్టాంరా. ఈ విషయం ఉదయాన్నే పెద్దకి చెప్దాం పదా. అందరికీ తెలియజేశామని మొత్తం అందరికీ చెప్పినట్టే. అన్నా,
బాగా పొద్దుపోయిందన్నా, మిగిలిన సువార్త రేపు చేద్దామన్నా. సరే తమ్ముడు, సరే మీరింటికి వెళ్ళండి. వందనాలన్నా. ఇల్లు కాలిపోతాయో దేవా, ఇల్లు కావాలి రక్షించండి ఎవరు దేవా, దేవా నా ఇల్లు దేవా, దేవా నేనేం చెయ్యాలి దేవా, అయ్యో ఇంకా నాకేమైనా పర్లేదు. దేవుని స్వార్థ చేయడం మాత్రం నేను ఇంకా ఆపను. నేను ఆపను. పెద్దయ్యా, పెద్దయ్యా, పెద్దయ్యా. ఉండండి, రాత్రి అంతా నిద్రలేదు. వాడి గురించి ఆలోచించి. అన్నా, వాడి ఊర్లో ఉండకుండా వాడి ఇల్లు తగలబెట్టేశామయ్యా. మరి వాడు ఏం చేశారా? వాడు లేడు కాబట్టి బ్రతికిపోయాడయ్యా. వాడుండుంటే వాడంతా తేల్చేద్దాం. ఈ దెబ్బతో వాడు సువార్త మానేసి వెళ్ళిపోతాడయ్యా. అన్నా, ఈ కరపత్రం తీసుకుని చదవండి అన్నా. నువ్వు మా ఇంటికి కూడా వస్తావురా, చెప్తారని సంగతి. అన్నా, దేవుడు రాకడ అతి సమీపంలో ఉందన్నా. ఇది తీసుకుని చదవండి అన్నా. యెహోవా నా కాపరి, నాకు లేమియో కలగదు. అంటే ఆయన మన కాపరి, ఆయన మనకు తోడు ఉండడం వల్ల మనకి ఏ అపాయమూ కలగదు. అందరికీ వందనాలు. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకు వందనాలు. ఈ సహోదరి కుటుంబాన్ని ఇంటింటికి వచ్చి ప్రార్థన చేస్తావా? పెద్దకి తెలియజేస్తాను. రక్షణలోకి నడిపించమని యేసు నామంలో వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఒరే సీనిగా, సత్తిగా, వాడిని అనుమానము మీరు గమనిస్తా ఉండాలి. పెద్దయ్య, నిన్న వాడు కరపత్రం పట్టుకుని మా ఇంటికి వచ్చాడయ్యా. వాడిని ఇలాగే వదిలేస్తే వాడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అందరినీ మార్చేసేలా ఉన్నాడన్నా. ఒరే, వాడు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ సువార్త చెప్తున్నాడు. మన కుర్రోళ్ళకి చెప్పి ప్లాన్ చేసి వాడిని మన ప్లేస్కి తీసుకురండి. వాడిని ఎలాగైనా సరే మన ప్లేస్కి తీసుకురండి. సువార్త అనే పదం లేకుండా చేద్దాం. అలాగే పెద్దయ్య. మనోడు వచ్చాడన్నా. పైన కూర్చోరా ఆది. పర్వాలేదు పెద్దయ్యా. కూర్చోరా. పెద్దయ్యా, వాడి కోసం విన్నావా? ఇప్పుడే చెప్పాడు. వాడిని ఊరికే వదిలేయకూడదు పెద్దయ్యా. పెద్దయ్యా, వాడు ఊర్లో అందరినీ మార్చేశాడు. వాడిని ఏదో విధంగా మన గ్రామాన్ని నుంచి వెలివేయాలి. తప్పకుండా చేద్దాం. ఇలాంటి వాళ్ళు మన గ్రామంలో మళ్ళీ అడుగు పెట్టాలంటే తడ పుట్టే విధంగా ఉండాలి పెద్దయ్యా. శభోష్రా.
పెద్దయ్య ఇంకో విషయం, వాడు మన గ్రామంలో ఇంటింటికి తిరిగి అందరినీ మార్చేశాడు. వీడి ఫ్యామిలీని కూడా మార్చేశాడు వాడు. అది విన్నాను. వాడికి బుద్ధి చెప్పే తీరాలి పెద్దయ్య. చేసేద్దాం రా ఆది. తమ్ముడు ఏంటి సిద్ధు కనపట్లేదు? చిన్న పనుండి బయటికి వెళ్ళాడన్నయ్య, సాయంత్రం వచ్చేస్తాడు. సరే కానీ రేపు మధ్యాహ్నం నుండి యూత్ మీటింగ్ పెట్టుకుందామా? పెట్టుకుందామన్నయ్య, ఖచ్చితంగా పెట్టుకుందాం. పెడదామన్నా పెడదాం, ఖచ్చితంగా పెడదాం. నువ్వు మీటింగ్ పెట్టి గ్రామంలో ఉన్న అందరినీ మత మార్పిడి చేద్దాం అనుకుంటున్నావా? పెద్ద నీ సంగతి చూస్తాడు. మీటింగ్కి మన ఊర్లో వాళ్ళందరినీ పిలుద్దామన్నయ్య. గ్రామంలో ప్రతి ఒక్కరిని పిలవాలి, పెద్దవారినే కాదు యవనస్తుల్ని, ఎవరిని మర్చిపోకుండా పిలవండి. క్రీస్తు సువార్త ప్రతి ఒక్కరికి అందాలి. తప్పకుండా అన్నయ్య. అర్థమైందా? యేసయ్య ప్రేమ అందరిలో ఫలించాలంటే తప్పకుండా అందరూ రావాలి. ఆయన ప్రేమను వినాలి, క్రియలలో చూపించాలి. కాబట్టి ఈ సభకు అందరినీ ఆహ్వానించండి. మీటింగ్కి అందరినీ ఆహ్వానించారు కదా. యేసయ్య ప్రేమ అందరికీ తెలియజేయాలని నేను ఈ గ్రామానికి వచ్చాను. యేసయ్య 90 సంవత్సరాలు 100 ఏళ్ల వయసులో కాదు కానీ 33 సంవత్సరాల కాలంలో మంచి యవన వయసులో నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నా యేసయ్య. అన్నా మీరు వచ్చాక యేసయ్య అంటే ఎవరో తెలుసుకున్నాను. తమ్ముడు ఇలా కదా దారి? లేదన్నా, ఎలాగెళ్తే త్వరగా వెళ్ళిపోతాం. అవునా? నాకెప్పుడు తెలియదే ఈ దారి. నేను తీసుకెళ్తాను కదన్నా. సరే తమ్ముడు, నీకు తెలుసా, లేఖనాలను పరిశీలిస్తే దీనిలో దేవుడు శిల్పి అయి నిర్మాణంగా ఉన్నాడో ఆ దివ్య మహానగరంలో, ఆ పరలోక పట్టణంలో మనందరం ఉండాలని దేవుడు మన కోసం తన ప్రాణాలను అర్పించాడు. అవునా అన్న? ఏంటి ఈ ప్లేస్ ఇలా ఉందేంటి? ఏ తమ్ముడు, రా, మంచి టయానికి వచ్చావు. వీళ్ళంతా తమ్ముడు ఎవరు? మనం ఎక్కడికి వచ్చావురా? ఏంటి ఎవరు అసలు? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? రేపు మాట్లాడవేంట్రా? ఎవర్రా? పుస్తకం లేకుండా ఎవరు అసలు? మీకేం కావాలి? మీకేం కావాలి చెప్పండి. పుస్తకం వెలిగి వద్దురా, వద్దు వద్దు. ఎవరా? మీకేం కావాలి అసలు? రే, ఆరాధనకి అందరూ వచ్చేసారా? అన్నయ్య తీసుకురావడానికి ఎవరు వెళ్ళారు? అది వెళ్ళాడురా, ఈ పాటికి తీసుకొచ్చేస్తూ ఉంటాడు. ఒరే సీనిగా సత్తిగా అడుపన ముగించేయండి రా. అన్నా ఓకే, అయిపోయారు ఈ రోజు. ఇలా దాని పైకి లేపండి రా. వాడి గొంతు కోసండి, కోసండి రా. అయిపోయాడు ఈ రోజు.
అదేంటి అన్నయ్య ఇంకా రాలేదు, అందరూ వెళ్ళిపోయారు, ఏమైందంటావు? ఏమైందంటావు? పదండ్రా మనం వెళ్ళి చూసొద్దాం. రే నువ్వు అటుపక్క వెళ్ళు, మేమిద్దరు ఇటుపక్క వెళ్తాం. అనియా అన్నయ్య అనియా ఎక్కడున్నావు అన్నయ్య? అనియా ఎక్కడనియా? ఎక్కడున్నావు అన్నయ్య? అనియా అదిగోరా అన్నయ్య. అనియా అనియా లే అనియా. అనియా ఏమైంది అనియా? లే అనియా. అనియా అనియా ఒకసారి లే అనియా, మాట్లాడనియా. అనియా అన్నయ్యా ఇదిగో నాకు అన్నయ్య వస్తువులు. ఏమి సంపాదించావురా ఇక్కడికి వచ్చి? చాలు తప్ప. నాన్న, ఒక నెల క్రితం మన కుటుంబం అంతా చర్చికి వెళ్ళాం. అమ్మ మీరు కారులో కూర్చున్నారు. నేను చర్చి క్రింద ఉన్న పాత మందిరం చూద్దామని వెళ్ళాను. అక్కడ ఉన్న ఫోటోలలో ఒక ఫోటో చూశాను. ఆ ఒక్క ఫోటో మాత్రం నాతో మాట్లాడడం మొదలుపెట్టింది, నన్ను దర్శించింది. అందుకోసం దేవుని సేవ కొరకు నా జీవితాన్ని సమర్పించుకుని నా ఉన్నతమైన ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి ఈ ఏజెన్సీ ప్రాంతంలోకి సేవ కోసం వచ్చాను. ఇక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. అయినప్పటికీ ఆ ఫోటో ద్వారా నాతో మాట్లాడిన మాట, నేను నీ కోసం ఎంత గొప్ప కార్యం చేశాను, నువ్వు నా కోసం ఏం చేశావు అనే మాట నన్ను ఇంత దూరం తీసుకుని వచ్చింది. ఓ సంగమా, ఓ క్రైస్తవుడా, ఓ యవ్వనుడా, నీ ప్రయాణం ఎక్కడికో ఆలోచించు. నువ్వు నేను యేసుక్రీస్తు కొరకు ఈ లోకంలో సాక్షిగా బ్రతకాలి. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం. నీ మనస్సుతో పూర్తిగా యేసుక్రీస్తుని అంగీకరించు. దేవుని ఆత్మ నీలో ఉంది. లోకానికి వేరే జీవించు. దేవుని కొరకు రోషము కలిగి బ్రతుకు. యేసయ్య నిన్ను అరచేతిలో చెక్కుకున్నాడు. ఆయన నామానికి మహిమ తెచ్చేవారిగా మనం ఉందాం. నీవు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పగలవా? నేను నీకిచ్చే సమయం ఎలా వినియోగించుకున్నావు? నా కొరకు ఒక్కరినైనా మార్చగలిగావా? రక్షణ అనుభవంలోకి నడిపించగలిగావా? నీ సాక్ష్యం ఏంటి అని ఆయన అడిగినప్పుడు నీవు చెప్పగలిగితే నీవు ధన్యుడవు. నీ జీవితానికి పరమార్థం ఉంటుంది. ఓ యువజనమా, నీకు నువ్వు పరిశీలించుకో.